దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని మనందరం కూడా ధ్యానం చేద్దాం. మరియు కృతజ్ఞులై ఉండుడి. కృతజ్ఞత వినటానికి చిన్నగా అనిపించినా కూడా అందులో చాలా అర్థం ఉందండి. ఒక స్టేట్మెంట్ అయితే ఇస్తాను, ఈ మాటను బట్టి జాగ్రత్తగా వినండి. ఏ వ్యక్తి జీవితంలో అయితే కృతజ్ఞత ఉండదో ఆ వ్యక్తి పతనానికి దగ్గరగా ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. సెకండ్ స్టేట్మెంట్, ఏ వ్యక్తి జీవితంలో అయితే కృతజ్ఞత ఉంటుందో అతడు ఇప్పుడు చిన్న దశలో ఉన్నప్పటికీ తుదకు దేవుడు మహాభివృద్ధి చేస్తాడు. ఇది సీక్రెట్. కృతజ్ఞతకంటూ ఏదైనా సీక్రెట్ ఉందంటే ఇదొకటే. కృతజ్ఞత మరిచేవాడు పతనానికి దగ్గరగా ఉన్నాడు. కృతజ్ఞతను కలిగి ఉండేవాడు ఇప్పుడు కొంచెంలో ఉన్నప్పటికీ తుదకు దేవుడు ఘనతను తీసుకొస్తాడు. అందుకనే ఇక్కడ దేవుని యొక్క వాక్యం కొలస్సీ పత్రికలో అంటుంది, మరియు కృతజ్ఞులై ఉండుడి. ఎందుకంటే ఇద్దరు జీవితాలను మనం ఈ సందర్భంలో మనం చూడవచ్చు. దావీదు యొక్క జీవితం, సౌలు యొక్క జీవితం. వీరిద్దరూ కూడా ఇజ్రాయేల్ రాజ్యానికి రాజులుగా ఉన్నారు. సౌలేమో ఇజ్రాయేల్ రాజ్యానికి మొదటి రాజుగా ఉన్నాడు. దావీదేమో ఇజ్రాయేల్ రాజ్యానికి రెండవ రాజుగా ఉన్నాడు. సౌలు ఎందుకు తీసివేయబడ్డాడు తెలుసా? సౌలు తన జీవితంలో దేవుడు ఉంచిన స్థితిని బట్టి, కృతజ్ఞతను మరవటాన్ని బట్టి తీసివేయబడ్డాడు. మరి దావీదు ఎందుకు కొనసాగించబడ్డాడు తెలుసా? దేవుని వాక్యం అంటుంది, అతని జీవితంలో అతను ఏ స్థితిలో నుంచి అయితే వచ్చాడో ఆ స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాడు. కాబట్టే అతని దావీదు రాజ్యం తరతరములుండును, ఈ భూమినంత కాలము నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకడు ఉండక మానడు అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అందుకనే దావీదు సంతానంలో అనేక మంది పొరపాట్లు చేశారు, దారి తప్పారు. అయినప్పటికీ దేవుడు ఎందుకు కృపను దూరం చేయలేదయ్యా అంటే దేవుని వాక్యం ఒకటే చెప్తా ఉంది, దావీదు చూపించిన దేవుని ఎడల ప్రేమ, దావీదు చూపించిన దేవుని ఎడల కృతజ్ఞత. ఎక్కడికి వెళ్ళినా ఏ సందర్భం వచ్చినా మీరు ఒకసారి కీర్తనలు చదవండి. ఏమని రాయబడతా ఉందంటే అతడు మరింత కృతజ్ఞత. ఎందుకంటే అయ్యా, నన్ను గొర్రెల దొడ్డిలో నుంచి నన్ను తీసుకొచ్చింది నీవే కదా, నన్ను ఈ స్థానంలో ఉంచింది నువ్వే కదా, గొర్రెలు వెంబడించుట మాన్పించి నీ ప్రజలను వెంబడించేటట్లుగా చేసింది నీవే కదా అని ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో దేవుడు చూపించిన ఉపకారాన్ని, దేవుడిచ్చిన ఆ స్థానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాడు దావీదు. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్నాను. మన జీవితంలో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులమై ఉండాలండి. దేవుడు మనల్ని ఏ స్థితిలో వచ్చి విడిపించుకుంటూ వచ్చాడో, ఏ స్థితిలో నుంచి ఈ స్థితిలో నిలబెట్టాడో ఎప్పుడు మన కళ్ళెదుట గుర్తుండాలి. దానికి మనం కృతజ్ఞులమై ఉండాలి. దానికి మనం ఎలా ఆ కృతజ్ఞతను వ్యక్తపరచాలంటే మరింత ఆయన వాక్యానికి, మరింత ఆయన సన్నిధికి, మరింత ఆయన మాటలకు మనం దగ్గరయ్యే వ్యక్తులుగా ఉండాలి. అదే మనం ఆయనకి ఇచ్చే కృతజ్ఞత. వెండో, బంగారము, ధనము, వస్త్రములో కాదు, దేవునికి ఇచ్చే కృతజ్ఞత అంటూ ఏదైనా ఉందంటే ఆయన వాక్యానికి, ఆయన సన్నిధికి మనం దగ్గరవుతూ ఉండాలి. అంతేగాని వాక్యానికి, దేవుని సన్నిధికి దూరమయ్యే వ్యక్తులుగా మనం ఉండకూడదు. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్న ఈ మాటలు ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నాను. మనము ప్రతి క్షణం, ప్రతి సందర్భంలో దేవుడు చేసిన ప్రతి మేలును తలపోసుకునే వ్యక్తులుగా ఉందుముగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండి. ఆమేన్.